శివరాత్రి వచ్చిందంటే చాలు పూజలు, ఫాస్టింగ్స్ మరియు జాగారాలు. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హాయ్! దిస్ ఇస్ డాక్టర్ ఐషు ఫ్రమ్ ఐశ్వర్య డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మహాశివరాత్రి వచ్చేసిందంటే చాలు అందరూ కూడా ఉదయాన్నే లేచి పూజలు చేసుకొని ఫాస్టింగ్స్ మొదలుపెడతారు. మరి ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో మీకు గుర్తున్నాయి కదా! ఎప్పుడూ కూడా మనం వాటర్‌ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే గనక నోరు హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు నోరు పొడిబారకుండా ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగని ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత జాగారం అనేది చాలామంది పాటిస్తూ ఉంటారు. అసలు జాగారం ఎందుకు చేస్తూ ఉంటారు? మనం జాగారం అంటే స్టడీగా ఉంటూ శివస్తోత్రం పలుకుతూ ఉండటం వల్ల ఏమవుతూ ఉంటదంటే మనకి బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వల్ల మన హార్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో, కానీ మీరు జాగ్రత్త పడాల్సిందేంటి కొంతమందికి ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు ఒక్కసారి మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఇది చేయొచ్చో లేదో మీరు కనుక్కున్న తర్వాత మీరు జాగారాలు చేయండి. దానివల్ల మీకు ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసిన వెంటనే హాట్ ఆర్ స్పైసీ ఫుడ్స్‌కి వెళ్ళకుండా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్‌ని తీసుకోండి. దానివల్ల మీ నోటికి మరియు మీ ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఒక్కసారి మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. హర్ హర్ మహాదేవ్.